సార్ నమస్కారం సార్. నమస్కారం సార్ ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడింది, అంటే కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, తర్వాత బీజేపీ, జనసేన, టీడీపీ అండి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ హైదరాబాద్లో అంటే తెలంగాణలో భూముల రేట్లు పడిపోయినాయి అని ఒక ఉందండి. అపోహ అంటారా లేకపోతే ఏంటంటారు? దీనిపై మీ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా మీరు ఏం చెప్తారు? మీడియా వాళ్ళతో ఏం మాట్లాడినా చికాకు దుర్గా ప్రసాద్ గారు మీడియాతో. ఎందుకంటే ఇదిగో తోక అంటే అదిగో పులి అని చూపిస్తారు. తోకే కనిపి పులి ఎక్కడ వస్తుంది? ఇప్పుడు మీరు చెప్పేసేటువంటి మీనింగ్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర వరుసగా 3 ఛానల్స్ ఉన్నాయి. ఇక్కడ మీది ఇంకో 2 ఛానల్స్, ఇంకో 4 ఛానల్ పెడతాడు. మీ ఛానల్ మూసేస్తారా? ఇంకా అన్ని డెవలప్ చేసుకుంటామండి, అంతే కదా. మరి అక్కడ కూడా అంతే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే తెలంగాణలో ఎందుకు పడిపోద్దండి? ఓకే, నా లాజిక్ ఇది. మీరు చెప్పండి. 3 ఛానల్స్ ఇక్కడే ఉన్నాయి. శ్రీనగర్లో 25 ఛానల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, మీ ఎదురుగా ఒకటి ఉంది, పక్కన ఒకటి ఉంది. దాని తర్వాత ఇంకో 2 ఛానల్, ఎవ్రీడే ఒక ఛానల్ పుట్టుకొస్తుంది కదా. అందుకని మీ ఛానల్ మూసేస్తారా? మీ ఛానల్ బిజినెస్ పడిపోద్దా? మీకు రావాల్సిన గెస్టులు రారా? కాదు కదా. సేమ్ ఫార్ములా అప్లైస్ దేర్. చంద్రబాబు నాయుడు గారు ప్రూవన్ సీఎం, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఈజ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పొలిటికల్ అడ్మినిస్ట్రేటర్. ఆయన సీఎం కంట CEO ఆఫ్ ద స్టేట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, పొలిటికల్ అడ్మినిస్ట్రేటర్. ఆయనకున్న నాలెడ్జ్ చాలా మందికి ఉండకపోవచ్చు. నరేంద్ర మోడీ గారు పక్కన కూర్చునే అర్హత సంపాదించి, ఇప్పుడే కాదు, టిఎన్ శేషన్ ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉండేవారు ఒకప్పుడు, బాల్డ్ మొత్తం. తర్వాత అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఎవరి వల్ల అయ్యారు ప్రెసిడెంట్? చంద్రబాబు నాయుడు గారు అని చెప్తారు. అట్లా చాలా ఉన్నాయి. చాలా మంది గవర్నర్ గారు ఇన్ఫ్లుయెన్స్డ్. ఈజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. ఈ విల్ నాట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఓకే, ఇన్ఫ్లుయెన్సర్ వేరు, ఇన్ఫ్లుయెన్స్డ్ వేరు. అంటే మీరు చెప్తే నన్ను కన్విన్స్ చేస్తే మీరు ఇన్ఫ్లుయెన్సర్, నేను ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాను. చంద్రబాబు అవరు అంటే ప్రభావితం చేసేవాడు, ప్రభావితం అయ్యేవాళ్ళు. ఈయన ప్రభావితం చేస్తారు. అది అయితే మన యూనియన్ బడ్జెట్ లో వర్షాలు కురిపించారు, డబ్బులు వర్షాలు. ఎవరెవరికి? ఆంధ్రప్రదేశ్, బీహార్. ఎందుకు? అంతమంది గవర్నమెంట్ నార్త్ ఈస్ట్ మీద ఫోకస్ ఉండేది. 7 సిస్టర్స్, మిజోరాం, మణిపాల్, సిక్కిం అవి ఉన్నాయి కదా. 7 సిస్టర్స్ అంటాం. మన కిషన్ రెడ్డి గారు కేబినెట్ హోదాలో ఇన్ఛార్జ్ మంత్రిగా 3 సంవత్సరాలు అంతా పనిచేశారు. ఇప్పుడు ఏం చేశారని బీజేపీ వాళ్ళు షిఫ్ట్ చేశారు. నార్త్ ఈస్ట్ నుండి ఈస్ట్కి షిఫ్ట్ చేశారు ఫోకస్. అది స్లోగా సౌత్ లో బాగా వేస్తున్నారు కదా బీజేపీ ఆల్రెడీ. అక్కడ కొన్ని వచ్చాయి, ఇక్కడ కొన్ని వచ్చాయి. మొత్తం మీద బీజేపీ ఒకటి 0. అసలు బీజేపీ సీట్లు వచ్చాయండి ఇప్పుడు మన దగ్గర? రాలేదండి. ఇప్పుడు ఎన్ని వచ్చాయి? మన 8 వచ్చాయి కదా. అవును, 8 వచ్చినాయండి. సో లాస్ట్ టైం 4 వచ్చినాయి తెలంగాణలో ఎంపీ సీట్లు, ఇప్పుడైతే ఎక్కువ వచ్చినాయండి. మరి ఎంపీ సీట్లు వచ్చాయి, ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. అంటే స్లోగా బాగా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నారు. సో ఈస్ట్ లో డెవలప్మెంట్ భాగంగా వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, బీహార్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్. ఇందులో ముఖ్యంగా బీహార్ సీఎం, ఆంధ్ర సీఎం మద్దతు ఇస్తేనని పిఎం అయ్యారు కాబట్టి ఆబ్వియస్లీ కొద్దిగా స్టెప్ మీద ట్రీట్మెంట్. వీళ్ళు గట్టి అల్లుళ్ళలో చూసుకోవాలి. మీ అల్లుడిలో చూసుకోతే కూతురు కాపురం అవద్దని భయపడతారు మామయ్యలు అందరూ కూడా. భయపడడం కాదు, డైవర్సే. సో ఇక్కడ కూడా అది కాబట్టి కొద్దిగా మంచిగా ఇప్పుడు హనీమూన్ పీరియడ్ లో ఉన్నాం కాబట్టి డెఫినెట్ గా సపోర్ట్ ఉంటుంది. వాళ్ళ సపోర్ట్ వీళ్ళకి కావాలి, వీళ్ళ సపోర్ట్ వాళ్ళకి కావాలి. అయితే అంతకుముందు గత ప్రభుత్వంలో దెబ్బలాట్లు లేకపోయినా ఫండ్స్ ఒరిగింది ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్కి. రెండోది మీరు అడిగింది ఆంధ్రప్రదేశ్లో వచ్చింది కాబట్టి, అంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ టుడే ఏముందని చెప్పడానికి మీరు చెప్పండి. పలానా పాయింట్ ఉందని. అమరావతి 15,000 క్యాపిటల్, 15,000 కోట్లు ఇచ్చారు. దీనివల్ల ఒక మంచి నాకు అర్థం ఏంటంటే ఇటుపైన అమరావతి క్యాపిటల్ని ఎవరు తీసేయడానికి ఉండదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ 15,000 కోట్లకి అమరావతికే ఇచ్చింది. అంటే దట్ మీన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ అగ్రీయింగ్ దట్ అమరావతి ఓన్లీ షుడ్ బి ది క్యాపిటల్. ఓకే, అది ఒక మంచి పరిణామం. లేదా మళ్ళీ నెక్స్ట్ బీజేపీ వచ్చి ఇది కాదు తిరుపతి పెడతాను అనొచ్చు. అది క్లారిటీ. అయితే ఈ ఫండ్స్ 15,000 సరిపోతాయంటే చాలదు. ఇది అప్పు ఇచ్చారు, గ్రాంట్ కాదు. సో 15,000 ఎన్నో 15,000 కోట్లు రావాలి. ఇప్పుడు మనం డిక్లేర్ చేసి నెల అయిపోయిందా? బడ్జెట్ వచ్చి నెల పైన అయిపోయింది. ఎన్ని కోట్లు వచ్చాయని తెలియదు మనకి. IRR చేస్తున్నారు, ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ ప్లాన్ చేస్తున్నారు, మెట్రో కూడా ట్రై చేస్తున్నారు. మన యూట్యూబ్లతో ఏదో మాట్లాడడానికి న్యూస్ లో వచ్చింది. ఇవన్నీ స్టెప్స్ ఉన్నాయి. కట్ ఏది చేయాలన్నా మనకి ఏం కావాలండి? డబ్బులు కావాలి. విటమిన్ ఏం లేకపోతే ఏది మీరు ఎంత ఎక్స్పీరియన్స్ తోపైనా డబ్బులు అయితే ఏం చేస్తారు? 10 లక్షల కోట్లు అప్పుల్లో ఉన్నాం, 10 లక్షల కోట్లు సంక్షేమ పథకాలు కావాలి,
ఇంకొక 10 లక్షలు గవర్నమెంట్ నడపడానికి కావాలి. అంటే 5 సంవత్సరాలు ఎంత కావాలంటే దాదాపు 25 నుండి 30 లక్షల కోట్లు కావాలి. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? -0లో ఉన్నాం. స్టేట్ లెవెల్లో ఉంది. ఇంకెవరికి గవర్నమెంట్ కూడా ఇంకా టైం పడుతుంది అనాలిసిస్. ఆఫ్లైన్ అప్పులు ఎన్ని ఉన్నాయి, ఆన్లైన్ అప్పులు ఎన్ని ఉన్నాయి, తెలిసినవి ఎన్ని ఉన్నాయి, తెలియకుండా ఎన్ని ఉన్నాయి, కన్స్ట్రక్షన్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ పార్క్స్ డెవలప్ చేయాలి, స్పోర్ట్స్ సిటీ అంటున్నారు. అక్కడ కూడా తెలంగాణ ఇప్పుడు ఆయనకు ఒకటేంటే చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది కాబట్టి హైదరాబాద్ మించిపోయి అక్కడ రిప్లికేట్ చేద్దాం నా ప్లాన్ ఉంటుంది. హైదరాబాద్ ఆయన 1994-5లో 2020 విజన్ అని పెట్టారు ఆయన అప్పట్లో. ఇప్పుడు కూడా 2050 విజన్. ఇప్పుడు ఇక్కడ అక్కడ అదే నడుస్తుంది, కాంపిటీషన్ నడుస్తుంది. ఇద్దరు బాయ్ పెద్ద తమ్ముడు పెద్దన్న చిన్న తమ్ముడు ఇద్దరు అందరూ సేమ్ బ్రీడ్ సేమ్ బ్లడ్. డెఫినెట్ గా కాంపిటీషన్ ఉంటుంది, హెల్తీ కాంపిటీషన్ ఉంటుంది. కలిసిమెలిసి ఉంటే ఇప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు సెంటర్ తో సెకండ్ టర్మ్ లో మంచి టర్మ్స్ లేవు, దానివల్ల ఫండ్స్ నిధులు ఆగిపోయినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి అడ్వాంటేజ్. ఇప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు కూడా అంత పెద్దగా ఫండ్స్ ఏమి వచ్చినట్టు నాకు తెలియదు. కానీ ఇప్పుడు వచ్చాక ఇనిషియేషన్ అయితే స్టార్ట్ అయింది. అక్కడ ఉన్న సెంటర్లో ఎంపీలు పోట్లాడుతున్నారు, మాకు ఇది కావాలి మాకు ఇది కావాలి అని అడుగుతున్నారు. మా స్టేట్కి రావాలి, విభజనలో ఉన్న చట్టాల్లో ఉన్న రాసిన హక్కులన్నీ మాకు కలిగించాలి, సో దానికి సపరేట్గా ఇవ్వాలి. దీంట్లో మంచిదే, బట్ ఎప్పుడు అడుగుతారు, వాళ్ళు ఎప్పుడు శాంక్షన్ చేస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు టెండర్ కాల్ఫర్ చేస్తారు, ఎప్పుడు ఫైనలైజ్ చేస్తారు, ఎప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు ఇవన్నీ ఒక పెద్ద సైక్లిక్ ప్రాసెస్. సో ఇవన్నీ అవడానికి కాబట్టి నేను అనుకున్నది ఏంటంటే హైదరాబాద్ పడిపోవడం అనేది ఉండదండి. హైదరాబాద్కు ఉన్న శక్తులు సపోర్ట్స్ స్ట్రెంగ్స్ వేరండి. 4 పక్కల పెరిగే అవకాశం ఓన్లీ హైదరాబాద్కి ఉంది. అటు ముంబైకి లేదు, ఇటు చెన్నైకి లేదు, అటు వైజాగ్కి లేదు. రెండోది చీపెస్ట్ సిటీ ఇన్ కాస్ట్ ఆఫ్ లివింగ్. మూడోది న్యాచురల్ గా నో తుఫాన్స్, నో సునామీస్, నో హుడూడ్ ఏముండదు, సేఫ్ ప్లేస్, యూజర్ ఫ్రెండ్లీ. ఏ జాతి వాడైనా ఏ జీతం వాడైనా బతికేస్తాడు. వెదర్ కూడా బాగుంటుంది, అదే వెదర్, అదే న్యాచురల్ గా ఎలిమెంట్, అదే వెదర్. అండ్ టెంపరేచర్స్ కూడా వెరీ, గాలిలో తేమ ఉండదు. అండ్ హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెంబర్ 1 వరల్డ్ లోనే 5వ 6వ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ అని వచ్చింది అనాలిసిస్ లో. ఇండియాలో 2వ కంట్రీ, 3వ స్టేట్. ఇంకోటి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి, అంటే మన ఇండియాలో ఉన్న అన్ని స్టేట్ వాళ్ళు ప్లస్ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు కానీ ఇండియన్స్ కానీ ఇక్కడ పెట్టుబడి పెడుతున్నట్టు తెలిసింది. గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ హైదరాబాద్, గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ హైదరాబాద్. అందరూ అదే చూస్తాం. మిగతా మీరు చాలాసార్లు చెప్పాను, హైదరాబాద్ దేని ఫేమస్ అంటే ప్రతి కంట్రీలోకి వెళ్తే హైదరాబాద్ బిర్యానీ అని ఉంటుంది, గుజరాతీ బిర్యానీ అనేమి ఉండదు. హైదరాబాద్ బిర్యానీ అవేమి ఉండవు, ఒరిస్సా బిర్యానీ లేవండి. హైదరాబాద్ బిర్యానీ అంత ప్రాముఖ్యత. అట్లా చాలా ఉన్నాయి. హైదరాబాద్ కొన్ని విషయాల్లో చాలా సూపర్, అంటే చాలా అహెడ్ ఉన్నారు. అయితే హైదరాబాద్ లో అంటే మన తెలంగాణలో కొనుక్కున్న వాళ్ళందరూ కూడా ఏం భయపడక్కర్లేదు. ఎందుకంటే ఎవరి బేరం వాళ్ళు సార్. ఆంధ్రాలో పెట్టుకోవచ్చండి. నేను ఆంధ్రాలోనే పుట్టాను, చాలాసార్లు చెప్పాను. తెలంగాణలో సెటిల్ అయ్యాను. నాకు 2 స్టేట్లు పెరగాలి, రెండు తెలుగు రాష్ట్రాలు. అయితే అక్కడ చూపించుకోవడానికి ఏమీ లేదు. క్యాపిటల్ అని చెప్పడానికి ఏముంది అక్కడ? ఏమైనా ఉందా? లేదండి. మరి జో దిక్తా హై ఓ బిక్తా హై. కనిపించేదాన్ని నమ్మదు, కనిపించేదాన్ని ఊహల్లో. పాట ఉంది, ఊహల పల్లికిలో అని, చిరంజీవి గారు, స్టేట్ రోడ్ అనుకుంటా. చాలా ఊహల్లో కొన్నారు కదా. ఇన్వెస్టర్ కనిపించారు కళ్ళ ముందు, అది రావడానికి కొద్దిగా టైం పడుతుంది. డెఫినెట్ గా నెక్స్ట్ 3-4 years ఎవరైనా కానీ 10 సంవత్సరాలు వెయిట్ చేస్తుంటే పెట్టుకోండి. ఇమీడియట్ రిటర్న్స్ కావాలంటే ఐ ఆల్వేస్ ఫీల్ తెలంగాణ మచ్ బెటర్ దాన్ వైజాగ్, ఆంధ్రప్రదేశ్. ఇదండి నంది రామేశ్వర గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్. నమస్కారం.